గతమెంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఎందుకని ఇప్పుడు ఉనికి పాట్లు పడుతోంది? కాలానుగుణంగా కాంగ్రెస్ ను తీర్చిదిద్దడంలో ప్రస్తుత నాయకత్వం వైఫల్యం చెందుతున్నదా? కాలం చెల్లిన కమ్యూనిస్టుల భావజాలాన్ని కాంగ్రెస్ ఇప్పుడెందుకు ఆశ్రయిస్తున్నది? కాంగ్రెస్ సదస్సులో రాహుల్ గాంధీ ప్రసంగం పార్టీ భవిష్యత్పై ఎందుకు భరోసా ఇవ్వలేదు? 75 ఏళ్ల ప్రధానమంత్రి మోదీతో తలపడడంలో 50 ఏళ్ల రాహుల్ ఎలా ఆపసోపాలు పడుతున్నారు? మైనారిటీల సంతృప్తికి ప్రాధాన్యం ఇచ్చినందునే కాంగ్రెస్ మెజారిటీ ప్రజలకు దూరమైందా? దళిత, మైనారిటీ, బడుగు, బలహీన వర్గాలనే లెక్క రాజకీయంగా కలిసి రాని చిక్కని తేలిపోయిందా? భారతదేశంలో సామాజిక న్యాయం సహజంగానే జరిగిపోతున్న వాస్తవాన్ని పార్టీలు గుర్తించాయా? మంచివాడైన రాహుల్ గాంధీ సమర్థుడైన నేతగా మారకపోతే కాంగ్రెస్ కు భవిష్యత్తు ఉంటుందా? ఏపీలో జగన్ బ్యాచ్, తెలంగాణలో కేసీఆర్ అండ్ కో పాత కుయుక్తులకే తిరిగి పదును పెడుతున్నారా? చంద్రబాబును బూచిగా చూపి సెంటిమెంట్ ను రగిలించాలని చూస్తున్న కేసీఆర్ పథకం ఫలిస్తుందా? జాతి పిత అని కూడా చూడకుండా నేలకేసి కొట్టిన జనం మరోసారి కేసీఆర్ సెంటిమెంట్ కు పడతారా? కుట్ర సిద్ధాంతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ వంటి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ పై దాడి అనే కొత్త కుట్రకు తెగబడ్డారా? జగన్ రెడ్డి వల్ల ఇతరులకు హాని సాధ్యమే గాని ఇతరుల వల్ల ఆయనకు హాని జరిగే అవకాశం ఉందా? ఇటీవల కాస్త శాంతించారనుకున్న తెలుగు తమ్ముళ్ళు తిరిగి చంద్రబాబుపై ఎందుకు కోపంగా ఉన్నారు? అధికారం చేతిలో ఉన్న చంద్రబాబు తమను ఏమీ చేయలేరన్న ధీమా వైసీపీ శ్రేణుల్లో బలపడిందా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈ రోజు రాత్రి 8:30 గంటల 30 నిమిషాలకు.